ఇక నిన్న రేవంత్ రెడ్డి ఇక ఎంత మంచిగా అధికారాన్ని ఇది ఎవల కాన్వాయ్ అనుకుంటాను కొంపదీసి రేవంత్ రెడ్డి కాన్వాయ్ అనుకునేది ఇది కాదు చెప్తా విని చూడు జర ఈ కాన్వాయ్ అంతా రేవంత్ రెడ్డి తమ్ముడు గారైన కొండాల్ రెడ్డి గారిది. ఎందుకనాలి గారు అంటే ఇప్పుడు వాళ్ళని తిడితే బాధ కదా, వాళ్ళన్న ముఖ్యమంత్రి కదా, సిగ్గు శరం ఇజ్జతి మానం ఏమన్నా ఉంటే ముఖ్యమంత్రికి కావచ్చు, ముఖ్యమంత్రి తమ్ముని కావచ్చు, అసలు నీ తమ్మునికి ఏ హోదా ఉన్నదని కాన్వాయ్ ఇచ్చినావు నువ్వు? నీ తమ్ముడు ఏ హోదాలో ఎస్కాట్ తీసుకొని కాన్వాయ్లో పోతుండు? నీ తమ్మునికి ఎస్కాటా? నీ తమ్ముడు మంత్రా, లేకపోతే మీ తమ్ముడే ముఖ్యమంత్రా, లేకపోతే మా అన్న ముఖ్యమంత్రి అయిపోయింది ఇక రాష్ట్రానికి మొత్తం మేమే పెద్దోళ్ళం, ప్రజాస్వామ్యం అనేదే లేదు. ఇప్పుడే అన్నావు కదా ప్రజలకు ఇబ్బంది కలగద్దు, అధికార దుర్వినియోగం చేయొద్దు అని. ఇంత పెద్దగా రాతీవి కదా, ఇక ఇంత పెద్దగా రాపించుకుంటే గవర్నర్ తోటి పొగిడిపించుకుంటే కదా. నియంతృత్వ పోకడలు అంటే ఏంటి మరి? ఈ ఎస్కాట్ వాడుకోవడం నియంతృత్వ పోకటే. ఎవరి జాగిరిది? ఆ పెట్రోల్ ఎవరి జాగిరి? ఆ వాహనాలు ఎవరి జాగిరి? మేము మా ప్రజలు కట్టిన పన్నులతోటి డీజిల్ పోసుకొని తిరుగుతారు మీరు. ఎందుకు? మళ్ళా ప్రజా సమస్యలను, ప్రజా పరిపాలన కొనసాగించాలని. మరి ఎవరికి వచ్చిందని మీ తమ్ముడు ఇట్లా ఎస్కాట్ వేసుకొని నలుగురు పోలీసు వాళ్ళని, నలుగురేంది ఏందాక 30-40 మంది పోలీసు వాళ్ళు ఎస్కాట్స్ ఎందుకు ఇచ్చిండ్రు నీ తమ్మునికి? అంటే నీ తమ్ముడు అధికార దుర్వినియోగం చేస్తానని అర్థమైంది కదా. ఇదే ఉదాహరణ మీకు చెప్తా వినండి. చిన్న పిల్లగాడు, కేటీఆర్ కొడుకు అప్పుడు చిన్న పిల్లగాడు, 10 సంవత్సరాల క్రితం. వాని వయసు ఎంత అప్పుడు? 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఉన్నాయి. చిన్నోడు వాడు అప్పుడు. ఆ చిన్న పిల్లగాడు రాముల వారి దగ్గరికి పోతే, భద్రాచలానికి పోతే ఏం చిట్టినాయుడు అని పేరు పెట్టిండు ఆయన. పాపం ఆ పిల్లగాడు కొంత లావు ఉంటాడు. చిట్టినాయుడిని తీసుకొని ఏ హోదాలో పంపించినావు? రాముల వారికి ఏ హోదాలో సీర పంపించినావు? ఏ సార పంపించినావు అని రేవంత్ రెడ్డి ఇక కిందికి మిదికి ఎగిరి దునికిండా. ఆడు చిన్న పోరాడు పాపం. వాని మానసికంగా వీళ్ళందరూ టార్చర్ పెట్టిండ్రు, బాడీ షేమ్ చేసిండ్రు, ఆ ఫ్యామిలీకి నిద్ర లేకుండా చేసిండ్రు. ఇక మల్లిగాని లాంటివాడు అయితే మొత్తం లోపల డ్రైవర్ కాంచాలు చింపి బయటికేసి ఎగిరేసుకుంటా దునికిండు వాడు. ఇదే తొలి వెలుగు రగ్గారత్న చేసిండు. మరి మీకు ఇజ్జత్ ఉన్న ఆయిరు ఇప్పుడు మీ నోర్లు పనిచేస్తా ఆయిరు ఇప్పుడు దేనికి వేయండ్రా ఎస్కాటు? కేటీఆర్ కొడుకు అంటే చిన్నపిల్లగాడు, వాళ్ళకేదో సంబరం అనిపించి పంపించిండ్రు. ఇక వాళ్ళు అప్పుడు ప్రగతి భవన్లోనే ఉండే కదా. మామూలుగా ఆ పిల్లగాళ్ళకి ఏం తెలుస్తుంది? దాంట్లో సీఎం క్యాంప్ ఆఫీస్లో అప్పుడు ఎవరు లేరు. ఈ పిల్లగాడు ఉరికిండు, చిన్న పోరాడు వాడు. అప్పటికి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉన్నాయి. జస్ట్ 8వ తరగతి 9వ తరగతి పోయి ఆ సీఎం కుర్చీలో కూర్చున్నాడట. తెలియకనే కదా కూర్చున్నది. పక్కనే వాళ్ళ నాయనో లేకపోతే వాళ్ళ తాత ఉండి బిడ్డను వాడు కూర్చోరు అంటేనేమో మనం తప్పు పట్టవచ్చు. వాళ్ళ స్కూల్ పిల్లలను తీసుకుపోయి కూర్చున్నాడట. ఆ ఫోటోలు బయటికి ఎక్కడ రాలేదు, కాకపోతే ఆ లోపల ఆడుకున్నవి ఉన్నాయి. ఇక దానికి వాళ్ళ కుటుంబాన్ని వ్యక్తిగతంగా ఎన్ని నానా దుర్భాషలు ఆడిండ్రు మనం చూసినాం కదా. మరి దీన్ని ఏమంటారు చెప్పుర్రా ఇప్పుడు మీరు? కాన్వాయ్ అంతా కొత్తది ఇది. ఇంకా నిన్న నేను చెప్పినా కదా, కాన్వాయ్ తీసుకోలేదు మేము. సీఎం కాన్వాయ్కి కొత్త వాహనాలు అవసరం లేదు. మేము దుబారా ఖర్చు. దీనికి నెంబర్లు నచ్చినాయా? మీరు చూడండి ప్రజల, ఈ నెంబర్లు ఉన్నాయా? నెంబర్లు లేవు. ఇది ఒక్కటి నెంబర్ ఉన్నది. ఇది ఈ పాత వాహనాలు అనుకో, ఈ వెనకొచ్చేది కొత్త వాహనం. ఇవన్నీ మళ్ళీ కొత్త వాహనాలే. ఇది కొత్త వాహనమే. ఇది కొత్త వాహనమే. ఇవన్నీ కొత్త వాహనాలే. కొత్త వాహనాలు కొన్నారు ముఖ్యమంత్రి గారి కోసం. కొత్త వాహనాలు మాకు అవసరం లేదని ముఖ్యమంత్రి అన్నాడు, కానీ డబ్బులు వెచ్చించి కొత్త వాహనాలు కొన్నారు. ఇది పక్కన పెడితే నీ తమ్మునికి
ఏ హోదాలో ఎస్కటిచ్చి దుర్వినియోగం చేస్తున్నావు అధికారాన్ని? మిస్టర్ రేవంత్ రెడ్డి, మీరు కొత్త సీఎం గారని ఇప్పుడిప్పుడే మీ మీద విమర్శలు చేయొద్దని ఓపిక బట్టి చాలా న్యూట్రల్ గా మాట్లాడుతున్నాం. మీరెవరైతే 4-5 కుక్కలను పెంచి పోషిండ్రో, ఒక కుక్క తీన్మార్ మల్లిగాడు, ఒక కుక్క తొలి వెలుగు రగ్గాడు, ఇంకో 4-5 కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కల్లాగా మేము మాట్లాడం, చాలా పద్ధతిగా మాట్లాడతాం. మిమ్మల్ని పర్సనల్ గా వ్యతిరేకించాం మేము. కానీ ఏ హోదాలో నీ తమ్మునికి నువ్వు అధికార దుర్వినియోగం చేసి ఎస్కాట్ ఇచ్చినావు? దీని మీద అవసరమైతే కేసు కూడా వేయవలసిన అవసరం ఉన్నది. ప్రజావాజ్యం కింద ఒక కేసు కూడా వేయవలసిన అవసరం ఉన్నది. ఇంత దుర్వినియోగం చేసుకుంటా మళ్ళా దుబారా ఖర్చులు చేయం మేము, అధికార దుర్వినియోగం చేయం మేము, నియంత్రణతో పోగడలకు భూమి మేము అని మాట్లాడతానులా. ఇది నియంత్రణతో పోగడలు కాదా? అధికార దుర్వినియోగం కాదా ఇది? ప్రతి తెలంగాణ పౌరుడు కూడా దీన్ని షేర్ చేయండి. సిగ్గు రావాలి వాళ్ళకు. ముందు ఇట్లా జరిగితే కనుక చాలా ఉంటుంది. ఇంకా మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తా అంటే మాది కూడా అంతే ఉంటుంది. సేమ్ తిప్పి కొట్టడంలో, ప్రశ్నించడంలో, ఒక ప్రజల గొంతుగా నిలబడడంలో సేమ్ మాది కూడా అంతే ఉంటుంది. ఇంత కథ ఎవరి జాగిరి అనుకునేసుకొని తిరుగుతానో అర్థమైతలేదు మరి.